నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇంటింటా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కార్యనిర్వాహక కార్యదర్శి వాకా విజయభాస్కర్ రెడ్డి. కోట పట్టణంలో 1,93,00,000 నాబార్డు నిధులతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మానవహారం నిర్వహించిన అంగన్వాడీ ఉద్యోగులు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసం సునీల్ కుమార్ గెలిపే లక్ష్యంగా తిరుపతి జిల్లా కోట మండలంలో ఆ పార్టీ తిరుపతి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వాకా విజయభాస్కర్ రెడ్డి ఇంటింటా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఊనుగుంటపాలెం గ్రామంలో పర్యటించిన టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని గూడూరు ఎమ్మెల్యేగా వాసం సునీల్ కుమార్ను గెలిపించాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసే విధంగా టీడీపీ చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జెండా అటుపోయా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలమ్మా సైకిల్ గుర్తు పట్టుకోవాలి కార్ల పారేసి మా అత్త మాదిన అత్త పేపర్లో రావాలా పాసి సునీల్ గారి నాయకత్వం, పాసి సునీల్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, భాస్కర్ నాయకత్వం, భాస్కర్ నాయకత్వం. ఆడ బాబులేదు రాడిరా నేను చంద్రబాబు నాయుడికి సైకిల్ గుర్తు పాసి సునీల్లో పట్టుకుని అన్న వచ్చేది నువ్వే జెండా అటుపోయా
తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో 1,93,00,000 నాబార్డు నిధులతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను వైద్యాధికారులతో పాటు ఆసుపత్రి సిబ్బంది శాలువాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యంకు పెద్దపీట వేశారని చెప్పారు. అందులో భాగంగా గూడూరు, చిల్లకూరు, వాకాడు, కోట మండల కేంద్రాల్లో అధునాతనమైన హంగులతో ఆసుపత్రులను నిర్మించడమే కాకుండా పేద ప్రజలకు అందాల్సిన వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేదలకు ఇంత మంచి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, నర్రమల రమణయ్య, ఎంపీడీసీ సభ్యులు షేక్ మొబ్బీన్ బాషా, ఎంపీడీఓ భవానీ, తహసీల్దార్ పద్మావతి, వైద్యాధికారిని రూపా తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మా ఎండి గారు ఒకటి వెళ్ళలేదన్నమాట. నానా ప్రసాద్ నెక్టాయి కదా నానా ప్రజలో ఉన్నాడు. ఒకటి 19లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3,000 పైసలు 3,600 పైసలు కేంద్రం అంతకు నడిచి మళ్ళా 340 రోజులు నడిచి ఈరోజు పూర్తి చేస్తున్నారు పాదయాత్ర. అది మాకు గొప్ప విషయం. ఆ తర్వాత ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నాం. 400 లక్షల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఈ నెల 19వ తారీఖున బహిరంగ సభలో ప్రజలకు అది ఆవిష్కరణ చేస్తూ ఆ విగ్రహాన్ని ప్రజలకు అందజేస్తూ అది ఈ రోజు మేము వాళ్ళ కోసం కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా చేసేమని కాకుండా ఒక పద్ధతిగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. విగ్రహం కూడా ఏదో అన్ని గ్రామాల్లో ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం చాలా వరకు లేదు, అన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఒక కులానికి మాత్రం కాకుండా వీళ్ళందరూ సొంత అయిపోయారు ఆయన. కానీ 120 అడుగులతో 420 కోట్లు పెడస్టలో 80 అడుగులు పెట్టి 19 ఎకరాల్లో విజయవాడ మధ్యలో వేయడమంటే అది ఎంత పెద్ద మనసు. అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా కేవలం దళితులనే కాదు, ఎస్సీలనే కాదు, అభిమానులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే సామాజిక స్ఫూర్తితో ఇది ఎవరు తాతగాడు కాదు. ఈ బడుగుబడిన వర్గాల సామాజిక స్ఫూర్తి నా తాతగాడు ఏం కాదని, కాకపోతే మేము అనుభవించకుండా వస్తున్నామని మేము ఆలోచిస్తున్నాము. అదే సమయంలో నా భార్య అదే తను కూడా అక్కడికి వాళ్ళని చూసింది. కానీ నా అభిప్రాయ ఆలోచనతో పాటు ఆవిడ అభిప్రాయ ఆలోచనలో కానీ ఏ రోజు కూడా తక్కువ లేదని నేను బహిరంగంగా తెలియజేస్తున్నాను. అక్కడ కూడా చూసినప్పుడు ఎందుకంటే అది కులాలు పట్టింది. అదే సమయంలో అందరూ కూడా దళితులు కూడా ఉండిపోతారు, లేదా బీసీలు ఉండిపోతారు స్ఫూర్తి అది లేదు. ఒక వ్యక్తి జీవితంలో మనం ఎందుకు పుడతాము అది తెలుసుకోవాలని చెప్పి సోక్రటీస్ అంటే తెలుసుకోకపోతే మనం పుట్టినా ఉంటే పుట్టకపోయినా వ్యర్థం అని చెప్పి చెప్తారు. అది తెలుసుకోవడమే. తర్వాత ఇవన్నీ కూడా చేసి విద్య విషయం చక్కగా చేస్తున్నారు మనకు తెలుసు. ఆయన సొంత నిధులతో ఇవన్నీ చేసుకోవచ్చు. మన కోట మండలంలో 30
సైడ్ మన నెల ఎలా ఉండమంటారు? జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మీరిద్దరు కలిసి చేయండి. ఇది కూడా క్లీన్ చేయండి. It should match with that. సమస్య పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మానవహారం చేశారు. తమ జీతాలు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ పారిశుధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారి సమ్మెను ఉధృతం చేశారు. రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ మానవహారం చేసి రాకపోకలకు అంతరాయం కలిగించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట శ్రీ రఘునాథ్ సిఐటియు నాయకులు అంగన్వాడీ కార్మికులను బలవంతంగా నాయుడుపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే రాజ్యం, ఇదే రాజ్యం, ఇదే రాజ్యం. శాలరీ లేదట 3 రోజులు నేను చేస్తున్నాడు. Chalo!
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద సెబ్సిఐ ఆర్యువిఎస్ ప్రసాద్ జరిపిన సాధారణ తనిఖీల్లో 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి 1 కేజీ గంజాయిని 6,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసుకుని వాటిని బెంగళూరులోని ఆస్ట్రోస్ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి కేజీ 15,000 రూపాయల చొప్పున సరఫరా చేయడానికి తీసుకెళ్తున్న క్రమంలో పట్టుకోవడం జరిగిందని సిఐ చెప్పారు. బెంగళూరుకు చెందిన సోను కుమార్, విక్రమ్ నాగనగౌడ్, బీహార్కు చెందిన రాధేశ్యామ్ కేసరి అనే ముద్దాయిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నిన్నటి దినమున అనగా 8/1/2024 సంవత్సరం తిరుపతి జిల్లా గౌరవ ఎస్పీ గారైన శ్రీయుత పరమేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే తిరుపతి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారైన శ్రీ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు నాయుడుపేట సబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు మరియు వారి సిబ్బందితో కలిసి నాయుడుపేట పట్టణంలో గస్తీ తిరుగుచుండగా ఆర్టీసీ బస్టాండ్కి సమీపంన అనుమానాస్పదంగా గుమ్మిగూడి ఉన్న ఒక 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అందులో భాగంగా వారి వద్ద ఉన్న ఒక 2 బ్యాగులను తనిఖీ చేయగా ఆ 2 బ్యాగుల్లో కలిపి మొత్తం 21 కేజీల గంజాయి గుర్తించడం జరిగింది. వారు 4 కూడా ఒకరు సోను కుమార్ బెంగళూరు, అలాగే పి విక్రమ్, తర్వాత నాగన్న గౌడ్, తర్వాత రాధేశ్యామ్ కేసరి, ఈ 4 వ్యక్తులు బెంగళూరులో ఆస్ట్రోస్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక కంపెనీలో పనిచేస్తుంటారు. వీరందరూ అరకు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ గంజాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేయడం జరిగింది. కేజీని 6,000 రూపాయల చొప్పున అక్కడ కొనుగోలు చేశామని చెప్పి తెలియజేస్తున్నారు. దీన్ని వీరు ఉన్నటువంటి కంపెనీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కేజీ 15,000 రూపాయల చొప్పున చిల్లర వర్తకంగా అమ్ముకోవటానికి అక్కడున్న కొంతమంది వ్యక్తుల ద్వారా అమ్మించడానికి చేస్తుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. సో దీని యొక్క విలువ 3,15,000 రూపాయలు విలువ చేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ దాడుల్లో నాయుడుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ గారైన ఆర్విఎస్ ప్రసాద్ గారు మరియు వారి సిబ్బంది అయిన సుకుమార్ హెడ్ కానిస్టేబుల్ డి వెంకటేశ్వర్లు, సిహెచ్ రమణయ్య, పి వెంకటేశ్వర్లు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. సో ఈ విధంగా ఇవి జిల్లా ఉన్నతాధికారులు అయినటువంటి ఆదేశాల మేరకు ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇదే విధమైన దాడులు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని, ఏదైనా ఎలాంటి సమాచారం ఉన్నా పత్రికా విలేకరులు కానీ ఎవరైనా కానీ తెలియజేస్తే మరీ మంచిదని తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటింటా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కార్యనిర్వాహక కార్యదర్శి వాకా విజయభాస్కర్ రెడ్డి. కోట పట్టణంలో 1,93,00,000 నాబార్డు నిధులతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మానవహారం నిర్వహించిన అంగన్వాడీ ఉద్యోగులు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.